తెలంగాణలో రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనపై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. భూమి పాస్బుక్ ఆధారంగానే కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. అయితే కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం రేషన్ కార్డు నిబంధన పెట్టినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, కలెక్టర్లు అలాగే ఎస్పీలతో సమీక్ష సమావేశం సందర్భంగా రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, రేషన్ కార్డుకు సంబంధించి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ ఒక కుటుంబం యొక్క గుర్తించడం కోసం మాత్రమే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారు. రేషన్ కార్డు లేని వారికి సంబంధించి కూడా ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ఈ యొక్క రుణమాఫీ వర్తించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రకటించడం జరిగింది. దీంతో పాటు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని ముందుగా చెప్పినప్పటికీ ఎల్లుండి అంటే 18వ తారీఖున 1 లక్ష రూపాయల వరకు రుణం ఉన్న వాళ్ళందరూ కూడా మాఫీ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. కొద్దిసేపటి క్రితం కలెక్టర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి దీన్ని అనౌన్స్ చేశారు. అదే రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతు వేదికలు కూడా రైతులు అలాగే ప్రజాప్రతినిధులు సంబరాలు చేసుకోవాలంటే కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 1 లక్ష రూపాయల వరకు రుణం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెల 18న మాఫీ కాబోతుంది. 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల వరకు ఉన్న రుణానికి సంబంధించి ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 లోపు కూడా పూర్తి చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏవైతే ప్రతిపక్షాల విమర్శ చేస్తున్నారో నేను కౌంటర్ పాలిటిక్స్ గా సీఎం రేవంత్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా రేషన్ కార్డు విషయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో దానిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఏదైతే రుణమాఫీ ప్రభుత్వం బ్యాంకులకు డబ్బులు ఇస్తుందో దాన్ని ఇతర ఖాతాలకు మళ్లించడం కానీ ఇతర అవసరాలకు వాడుకోవద్దంటూ కూడా బ్యాంకులకు ఆదేశాలు చేశారు. దీనిపైన ప్రభుత్వం నుంచి ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.